సోమయ్య శుద్ధ అమాయకుడు. 10వ తరగతి వరకు చదువుకున్న బొత్తిగా లోకజ్ఞానం లేనివాడు. విషయం తల్లిదండ్రులకు తెలిసి ఎలాగోలా అతనికి పక్క గ్రామంలోని ఈశ్వరమ్మతో వివాహం జరిపించారు. ఊరు దాటకుండా ఇంటి పట్టునే వ్యవసాయం చేసుకుంటూ ఉండడంతో అతని సంగతి ఎవరికీ తెలియకుండా కాలం గడిచిపోతుంది. అయితే ఒకరోజు తన బావమరిదికి సోరాపురంలో పెళ్లి జరుగుతుందని తెలిసి ఆనందపడిపోయాడు సోమయ్య. అమ్మా, నేను మా ఆవిడ కలిసి వెళ్తాము అని అడిగాడు తన తల్లిని. పెళ్లికెళ్తే కొత్త ఊళ్ళో బంధువులందరికీ తన కొడుకు వెరీ బాగులతనం గురించి తెలిసిపోతుంది, పరువు పోతుందని కంగారు పడిపోయింది ఆమె. వద్దురా, మీ ఆవిడ నొకర్తిని పంపించు, పొలం పనులు ఎక్కువగా ఉన్నాయి కదా, రాలేమని కబురు పంపేద్దాం అని చెప్పింది ఆవిడ. ఎంత చెప్పినా వినిపించుకోకుండా మారం చేశాడు సోమయ్య. విధి లేక కోడలితో విషయం అంతా వివరంగా చెప్పి, జాగ్రత్తగా చూసుకోమ్మా, మన ఇంటి పరువు కాపాడు అని బ్రతిమాలింది. ఆ విషయం క్రొత్తగా అత్తగారు చెప్పిన భర్త ప్రవర్తన ద్వారా ఏనాడో గమనించింది ఈశ్వరమ్మ. అయితే పెళ్ళి అయిపోయింది కనుక సర్దుకుపోతుంది ఆమె. అలాగే నత్తయ్య అని చెప్పి పెళ్ళికి బయలుదేరారు వాళ్ళిద్దరూ. పెళ్ళి రాత్రి కదా, నేనోసారి ఊరంతా తిరిగి వస్తాను అన్నాడు సోమయ్య భార్యతో. అతనికిప్పుడు స్వాతంత్రం లభించిన ఖైదీలాగా ఆనందంగా ఉన్నాడు. ఊళ్ళో కట్టుదిట్టాలతో ఎవరితో ఎక్కువగా కలవకుండా పెంచింది తల్లి. ఇప్పుడు కొత్త ఊరికి వచ్చాడు. పక్కనే తల్లి లేదు. వద్దండి, జాగ్రత్తగా విడిది ఇంటిలోనే కూర్చోండి, మీ అమ్మ చెప్పింది జ్ఞాపకం ఉంది కదా, మనం ఏదైనా తెలివి తక్కువగా వ్యవహరిస్తే అబాసపాలవుతాం అని చెప్పిందామె. కాదు, నేను అలా తిరిగి వస్తానని పట్టుబట్టాడు సోమయ్య. అప్పుడే అటుప్రక్కగా వస్తున్న సోమయ్య బావమర్ది ఏమిటి వాదించుకుంటున్నారు అని అడిగి విషయం తెలుసుకుని, ఇంత విషయానికి ఎందుకు వాదన, వెళ్ళి రాని చెల్లమ్మ అని ఒక ఉచిత సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంకేం చెప్పలేక జాగ్రత్తగా వెళ్ళి రమ్మని, ఎందుకైనా మంచిది ఈ వీధి గుర్తుపెట్టుకోండి, గుర్తుగా జ్ఞాపకం ఏదైనా ఉంచుకుని ఎక్కువ దూరం వెళ్లకుండా తిరిగి వచ్చేయమని చెప్పి పంపించింది. అలా వెళ్ళిన సోమయ్య ఎంతసేపటికి తిరిగి రాలేదు. భోజనాల సమయం కూడా దాటిపోతుంది. కంగారుపడి వెతకటానికి తన చిన్న అన్నయ్యను పంపించింది ఈశ్వరమ్మ. సైకిల్ వేసుకుని ఆ ఊరంతా తిరిగిన అతనికి 2-3 వీధులు దాటగానే దీనంగా తచ్చాడుతున్న సోమయ్య తారసపడ్డాడు. ఏమిటిది బావా, భోజనాల వేళయింది, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు, ఊరికే ఇలా తిరుగుతున్నా, ఇప్పుడు 1 గంటే కదా అయింది అని అసలు విషయం చెప్పకుండా బావమరిది దగ్గర మొత్తానికి బయటపడ్డాడు. సరిపోయింది, అక్కడ చెల్లి కంగారు పడుతుంది, పదండి అని తీసుకొచ్చి విడిదింట్లో దింపాడు. ఈశ్వరమ్మ ఊపిరి పీల్చుకుంది. ఎవరూ లేకుండా చూసి భర్తను అడిగింది. ఏమిటండి, జాగ్రత్తగా ఏదైనా గుర్తులు పెట్టుకుని రమ్మంటే ఎక్కడ తిరుగుతున్నారు ఇప్పటి వరకు అని. దానికి సోమయ్య, ఏం చేయమంటావు, మన వీధి ముందు 2 మేకలు బయట ఏవో చెట్టు ఆకులు తింటూ నేను బయటికి వెళ్ళేటప్పుడు కనబడ్డాయి, వాటిని గుర్తుగా పెట్టుకుని వెళ్ళాను. నేను తిరిగి ఎంత వెదికినా ఆ మేకలు కనబడలేదు. ఏ వీధి మనదో తెలియలేదు. ఏం చేయాలో తెలియక తిరుగుతుంటే మీ అన్నయ్య వచ్చాడు అంటూ మెల్లిగా నానుస్తూ చెప్పాడు సోమయ్య. ఈశ్వరమ్మ తల పట్టుకుని, అయ్యో కర్మ, ఎవరన్నా మేకల్ని, ఆవుల్ని, కుక్కల్ని గుర్తుగా పెట్టుకుని వెళ్తారా? అవి అక్కడ ఏమన్నా దొరికితే తిని వాటి మానాన అవి పోతాయి. ఏదన్నా స్థిరంగా ఉంటే వాటిని, ఏ కొట్టునో ఇంకేదైనా స్థిరంగా ఉండే వాటిని గుర్తుగా పెట్టుకుని వెళ్ళాలండి అని చెప్పింది. సరే సరే అని తలకాయ గట్టిగా ఊపాడు. మధ్యాహ్నం భోజనం చేశాడు సోమయ్య. తిరిగి మరలా ఊరిలోకి వెళ్ళి తిరగాలనిపించింది. భార్యతో చెప్పాడు. ఈశ్వరమ్మ, వద్దు బాబు, పొద్దున్న చేసిన నిర్వాకం చాలు, సాయంత్రం కాపీల వేళకు అన్నయ్య వాళ్ళు మీ గురించి అడుగుతారు, ఎక్కడికి వద్దు
అని చెప్పింది. ఏం పర్వాలేదు, ఈసారి నువ్వు చెప్పినట్లే ఏదన్నా స్థిరంగా ఉండే వాటిని గుర్తుగా పెట్టుకుని వెళ్తాను అని ధీమాగా చెప్పి బయలుదేరాడు సోమయ్య. ఇంకేమనలేక ఈశ్వరమ్మ గమ్మునుంది. కానీ సాయంత్రం 7 గంటలైనా మనిషి పత్తా లేడు. ఇక తప్పక తిరిగి తన చిన్నన్నయ్యను పిలిచి విషయం చెప్పి పంపించింది. యథాప్రకారం ఊరంతా తిరిగి సోమయ్యను పట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఈసారి మళ్ళీ ఎలా తప్పిపోయారండి అని అడిగింది. నువ్వు చెప్పినట్లే మన వీధి గుమ్మం ముందు ఉన్న ఓ లాండ్రీ గుర్తుపెట్టుకుని వెళ్ళాను. కానీ ఇప్పుడు చూస్తే లాండ్రీ లేదు. నన్నేం చేయమంటావు? మళ్ళీగా చెప్పాడు. మన వీధి ముందు లాండ్రీ ఎక్కడుంది? మీరు దేన్ని చూసి ఏమనుకున్నారో అని వెక్కిరించింది ఈశ్వరమ్మ. లేదు, నేను ఖచ్చితంగా చూశాను. చిన్న బండి, దాని మీద ఇస్త్రీ చేస్తున్నాడు ఒక అతను అన్నాడు సోమయ్య. ఈశ్వరమ్మ నెత్తి పట్టుకుని అయ్యో కర్మ, అది ఏదో రోడ్డు మీద పోయే బండి అయి ఉంటుందండి అని నవ్వుకుంటూ ఎవరో పిలిస్తే వెళ్ళింది. ఓ గంట తర్వాత పెళ్ళి రాత్రి 2ంటికి కదా, నేను మళ్ళీ ఊరిలోకి వెళ్ళొస్తాను. రాత్రి పట్టణం దీపాలతో కలకల్లాడుతూ ఉంటుంది, ఒకసారి చూసొస్తాను అన్నాడు సోమయ్య భార్యతో. జరిగింది చాలు, పెళ్లి హడావుల్లో మీ గురించి ఎవరు వెతుక్కుంటూ రారు. నా మాట విని బుద్ధిగా ఇంట్లో కూర్చోండి అని బ్రతిమాలి చెప్పింది ఈశ్వరమ్మ. ఏం పర్వాలేదు, ఈసారి మన వీధి పేరు జ్ఞాపకం ఉంచుకుని రిక్షా వాళ్ళకు చెప్తాను, వాళ్ళే ఎంచక్క తీసుకువస్తారు. తన తెలివితేటలకు భార్య మెచ్చుకుంటుందని గర్వంగా చెప్పాడు సోమయ్య. అయితే ఈ వీధి పేరేమిటో కనుక్కుని వస్తానండి అని వెళ్ళబోయిందామె. అక్కర్లేదు, వీధి చివర గోడ మీద ఉంటుంది కదా, రాసుకుని వెళ్తాళ్లే అని వెళ్ళిపోయాడు సోమయ్య. రాత్రి 10 భర్త రాకపోయేసరికి గాబరా వచ్చేసింది ఈశ్వరమ్మకి. ఈసారి అన్నయ్యను పంపించడానికి సిగ్గేసింది. మరో 6 గంట చూసి అన్నయ్యకు చెప్దామనుకుంది. ఎందుకైనా మంచిదని వీధి చివరికి వెళ్ళి నిల్చుంది. ఇంతలో మెల్లిగా కాళ్ళీడ్చుకుంటూ వస్తున్న భర్తను చూసేసరికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఏమిటండి, మళ్ళీ ఏమైంది అని అడిగింది. ఏం చేయమంటావు, ఎంత జాగ్రత్తగా వెళ్ళినా చుక్కెదిరే అయింది ఏడుపు గొంతుకతో చెప్పాడు సోమయ్య. ఏం వీధి పేరు రాసుకుని వెళ్ళలేదా? వెళ్ళాను, అదిగో ఆ మూల గోడ మీద ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి కదా. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, అయినా అలాగే కాగితం మీద ఉన్నదన్నట్లు రాసుకుని వెళ్ళి వచ్చేటప్పుడు రిక్షా వాళ్ళకు చూపిస్తే వాడు ఒకటే నవ్వు, బాబు దీని మీద రాసి ఉన్న దాని అర్థం ఇక్కడ నోటీసులు అంటించరాదు అని తేల్చి చెప్పారు. చంపారు. ఏదో దేవుని దయవల్ల తిన్నగా వచ్చి ఇంటికి చేరారు. అంతే చాలు, పదండి పదండి, ఇకనైనా తిరగకుండా బుద్ధిగా విడిదిలోనే కూర్చోండి అంటూ పెళ్లి మంటపం వైపు దారి తీసింది ఆమె. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.